హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి చిత్రము అనేటువంటి దాంట్లో వచ్చేసి చిత్రము అనేటువంటిది ఈ పాఠాన్ని చూస్తున్నాము. ఇక్కడ మనకు తోచిన విధముగా గీతలు అనేటువంటిది గీస్తున్నాము బొమ్మలు మేము గీస్తున్నాము. మందలించబోవలదిక మమ్ము బొమ్మలు మేము గీస్తున్నాము. మమ్మల్ని వచ్చేసి గీయొద్దు అని చెప్పొద్దు, మేము గీస్తున్నాము. ఆడుదాం, చేద్దాం, నేర్చుకుందామని ఇక ముందున్నవి పొగడ్తలన్నీ గీస్తున్నాము బొమ్మలు మేము గీస్తున్నాము అంటూ ఇక్కడ బొమ్మల్ని గీస్తూ ఉన్నారనమాట. వివిధ రేఖలను ఉపయోగించి వివిధ ఆకారాలను నిర్మించడము, తర్వాత రంగురంగుల పెన్సిళ్ళు, రంగురంగ శుద్ధ ముక్కలు, తర్వాత రంగురంగుల పెన్నులు, స్కెచ్ పెన్నులు ఇవన్నీ ఉపయోగించి ఇది చేయడము. తర్వాత బిందువుల గమ్మత్తు, అంకెల క్రమంలో బిందువులను కలపండి. తర్వాత వీటిని వచ్చేసి ఫిష్ వస్తుంది, తర్వాత ఒక కోడి పిల్ల, ఏమైనా కోడి పిచ్చుక లేదా కోడి అనేటువంటిది వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి తగినన్ని బిందువులను కలిపి ఆకారాలను తయారు చేయండి. ముగ్గులు వేస్తూ రంగులు వేయండి. చూడండి, రేఖల గమ్మత్తు, అడ్డు రేఖ, నిలువు రేఖ, ఏటవాలు రేఖ, తెగిన రేఖ, తర్వాత లయబద్ధ రేఖ, ఖండన రేఖ, అర్ధవృత్త రేఖ, గుండ్రని రేఖ, వక్ర రేఖ. సో రేఖలతో వివిధ ఆకారాలను తయారు చేయండి. తర్వాత ఆకులను ఉపయోగించి ముద్రణ చేయడము. మీ దగ్గర అన్ని కలర్ పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటితో తయారు చేయండి, ముద్రని చేయండి. ఆకుల్ని ఉపయోగించి ముద్రను తయారు చేయండి. తర్వాత గరుకైన తలము యొక్క ముద్ర, అట్ట పేపరు వాటిని ఉపయోగించి ఇక్కడ వచ్చేసి గరుకుగా ఆ యొక్క ముద్రను వేయండి. అతికించే పని, ఇక్కడ వచ్చేసి యాపిల్, తర్వాత వచ్చేసి వీటికి వచ్చేసి కాగితాలను వచ్చేసి అంటించండి, రంగురంగు కాగితాలని అంటించండి. తర్వాత సులభ ఆకారాలు, వృత్తము, త్రిభుజము, చతుర్భుజము, వీటిపై ఆధారపడినటువంటి వస్తువుల యొక్క ఆకారాలు, పరిచిత వస్తువుల యొక్క సులభమైనటువంటి ఆకారాలు, ప్రకృతిలోని అంశాల సులభమైనటువంటి ఆకారాలు, ఆకులు, పూలు మొదలగునవి ఈ విధంగా గుర్తించండి. తర్వాత రంగు పని, కొన్ని రంగుల పరిచయము, ఎరుపు, పసుపు, నీలము, పచ్చ, నారింజ, ఊదా, తెలుపు, నలుపు రంగులు మరియు పువ్వుల యొక్క పండ్ల జతలను గుర్తించండి. చూడండి, ఈ విధంగా పూలను వచ్చేసి జత చేయండి. వీటికి రంగులు అనేటువంటిది నింపండి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేదానికోసంగా ఈ యొక్క గీతలు అనేటువంటిది నేర్చుకోండి. ఇక్కడ బొమ్మలు అనేటువంటిది గీయండి. తర్వాత శిల్పము, దీంట్లో వచ్చేసి కాగితపు పని, పేపర్ కాగితాన్ని తయారు చేయండి, పడవ తయారు చేయడము. తర్వాత పెన్ స్టాండ్ తయారు చేయట. సో ఈ విధంగా పెన్ స్టాండ్ అనేటువంటి తయారు చేయండి. తర్వాత మట్టి పనిని తయారు చేయడము. ఇక్కడ వచ్చేసి గుండ్రని ముద్దలు తయారు చేసి వాటితో పువ్వులను తయారు చేయండి. మట్టి కమ్మీలను తయారు చేసి వాటితో త్రిభుజము, చతుర్భుజము, వృత్తాకారాలను తయారు చేయండి. తర్వాత వచ్చేసి చతుర్భుజ బిళ్ళలపై చిత్రాకారాలను తయారు చేయట. పండ్ల యొక్క సులభమైనటువంటి ఆకారాలను ఈ విధంగా తయారు చేయండి. మట్టితో వచ్చేసి మనకు షాపుల్లో క్లే అనేటువంటి దొరుకుతుంది, ఆ యొక్క క్లేను ఉపయోగించి వీటిని తయారు చేయండి.